కొంచెం రాణి రాణి సార్ కొంచెం వెనక చెప్పాలి. ఓకే అక్క ఇవన్నీ నా బాధ్యతగా ఎందుకు బంగారం అయితే వాళ్ళు వచ్చి స్వాగతం సుస్వాగతం. మొదలుపెట్టింది నిజము అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చాలా గొప్ప ఆలోచనతోని ఆనాడు కేసీఆర్ గారు ఒక పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు ఇబ్బంది పడతారని, తర్వాత ఆడబిడ్డకి మేనమామలాగా ఉండాలని ఒక గొప్ప ఆలోచనతోని ఇలా 1,116 రూపాయలని కేసీఆర్ గారు ఆనాడు పెట్టిన పథకాన్ని కంటిన్యూ ఇంకా అవుతుంది. ఒక్కసారి మీ అందరు కూడా గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. నేను మీ ద్వారా ఇలా ఈ వీణవంక మండల హెడ్ క్వార్టర్ నుంచి ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇలా మీరు ఎన్నికల మీ మేనిఫెస్టోలో కేసీఆర్ గారు కేవలం 1,116 రూపాయలు మాత్రమే ఇస్తుండు, మేము తులం బంగారం ఇస్తామని చెప్పిండ్రు. ఓకే ఓకే అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ లంచ్ చేసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. నేను గల్పీడి నా రిటైర్మెంట్ సార్ ఒక్కసారి కొలిపాక నిర్మల శ్రీనివాస్ గారు మరియు 1 నుంచి 30 వార్డు ఉన్న ప్రతి కౌన్సిలర్ కి, కమిషనర్ గారికి, మున్సిపల్ సిబ్బందికి, ఏఈలకి, డీలకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియాకి, మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ వాస్తవంగా నాకు 15 days బ్యాకే డేట్ సీనన్న చెప్పి ఎటు పరిస్థితుల్లో 25th రోజు పెడుతున్నా, ఏదైనా ఎంత బిజీ ఉన్నా కూడా మీరు మిస్ కావద్దు, కంపల్సరీ రావాలి అని చెప్పినప్పుడు తప్పకుండా వస్తా, నా బాధ్యతగా డెఫినెట్ గా వస్తా. మనందరం కూడా అన్నాదమ్ములు అక్క చెల్లెల్లాగా మెదిల్లం, ఖచ్చితంగా తప్పకుండా వచ్చి కలుస్తా అందరిని ఆ రోజని సీనన్నకి చెప్పడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ఈ హుజరాబాద్ మున్సిపాలిటీలో ఈసారి అయినంత అభివృద్ధి మీ పాలక వర్గం అయినా ఉన్నంత కాలం గుర్తుంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే హుజరాబాద్ అనేది ఒక చిన్న మున్సిపాలిటీ అయినప్పటికీ దాదాపు ఈ 5 సంవత్సరాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపు ఒక 100 కోట్ల రూపాయలు అభివృద్ధి అనేది హుజరాబాద్ పట్టణానికి చేయడం కూడా మనందరూ కూడా, మీ అందరూ కూడా అదృష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి వార్డులో ఏ గల్లీలో పోండి రోడ్లు వేసారు, ఏ గల్లీలో పోండి
డ్రైన్లు వేసిండ్రు, కాని రోడ్లు, బోర్నపల్లి రోడ్డు పోయేది, ఇటు సూపర్ బజార్ రోడ్ పోయేది. అసలు ఏ వార్డ్ తీసుకోండి, ఇటు మన మున్సిపల్ ముంగట పోయే రోడ్లు అసలు అద్భుతంగా వాస్తవంగా హుజరాబాద్ ని తీర్చిదిద్దారు. వాస్తవంగా ఈసారి నాకు చాలా ఆశ ఉంది, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత గవర్నమెంట్ వస్తే అసలు హుజరాబాద్ నియోజకవర్గాన్ని ఈ 119 నియోజకవర్గాలలో నంబర్ 1 నిలబెట్టాలనేది మా కళ్ళు అభివృద్ధి. దురదృష్టం ఏంది, మీ అందరి ఆశీర్వాదంతో నన్ను గెలిపించిండ్రు, కానీ దురదృష్టవశాత్తు వాళ్ళ కేసీఆర్ గారు ఓడిపోవడంతో చాలా ఇబ్బంది జరుగుతా ఉంది. ఇలా ఉన్న వర్కులు కూడా క్యాన్సిల్ చేస్తా ఉన్నారు. ఇంతకుముందు ప్రసాద్ అని అన్నారు, కౌశికంగా జరుపుకుంటే పెద్ద విషయం కాదు. అంటే మీ అందరికి కూడా తెలవాలా, అసెంబ్లీ సాక్షిగా గ్రౌండ్ గురించి మాట్లాడినా, తర్వాత ఆడ మాట్లాడే కాదు పర్సనల్ గా పోయి పొన్నం ప్రభాకర్ గారిని కలిసిన, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసిన, దయచేసి ఆ గ్రౌండ్ అనేది, నేను కూడా ఒక క్రీడాకారుని, ఆ గ్రౌండ్ అనేది నా కళ, హుజరాబాద్ ప్రజల కళ, దాన్ని తప్పకుండా నెరవేర్చాలి. ఆల్రెడీ 20% వర్క్ అయిందని నేను పదే చెప్పినా, ఇప్పుడు ఇంకా పెండింగ్ పెడుతున్నారు, కానీ ఇష్టపెట్టేది లేదు. ఎట్టు పరిస్థితిలో 10 కోట్ల రూపాయలు నాకు అవకాశం వచ్చిన రోజు, ఎమ్మెల్సీకి ఉన్న రోజు, ఎట్టు పరిస్థితిలో 10 కోట్లు పెట్టాల్సిందే అనే ఉద్దేశంతో జిద్దుగా ఎవరు 5 లక్షలు 10 లక్షలు అడిగినా కూడా లేదు, ఈ ఎస్డిఎఫ్ ఫండ్ 10 కోట్లు హుజరాబాద్ గ్రౌండ్ కి పెడతా అని హుజరాబాద్ గ్రౌండ్ కి పెట్టడం జరిగింది. అయ్యాలంటే మా వాడు బాగా చేసుకోవాలని తప్పితే ఎవరిని ఇబ్బంది పెట్టాలనో ఎవరిని బాధ పెట్టాలనో అనే ఉద్దేశం కాదు. బట్ డెఫినెట్ గా డోంట్ వరీ, మళ్ళా మంచి రోజులు వస్తాయి తప్పకుండా. అందరూ కూడా మీకు అండగా ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరియు ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.